రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఏ చెక్ పోస్టులపై ఏసీబీ అధికారుల సోదాలు జరుగుతున్నాయి. కరీంనగర్, నల్గొండ, సిద్దిపేట, రంగారెడ్డి జిల్లాలోని ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. ఆదిలాబాద్ జైనత్ మండలం బోరా చెక్పోస్ట్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట చెక్పోస్టులలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అశ్వరావుపేట చెక్పోస్టులో లారీ డ్రైవర్లమని చెప్పి ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ చెక్పోస్టులో అక్రమ వసూలు చేస్తున్నట్లు ఏసీబీ సోదాల్లో తేలింది. రికార్డులో ఉన్న నగదుకు, సోదాలో ఉన్న నగదుకు పొందన లేదని అక్కడి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది ఏసీబీ. ఎక్కడికక్కడే తనిఖీలు చేపట్టిన ఏసీబీ అధికారులు ఆఫీసుల్లో రికార్డులను పరిశీలిస్తున్నారు. ఇక ఆర్టీఏ తనిఖీలకు సంబంధించి మెదక్ నుంచి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, డీటెయిల్స్ ఏంటి? అనిల్, సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఆర్టీఏ కార్యాలయంలో ఉదయం నుంచి ఏసీబీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. కార్యాలయంలోని రిజిస్టర్లను పరిశీలిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ ఆర్టీఏ కార్యాలయంలో కొంత అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఉదయం నుంచి కూడా ఆర్టీఏ అధికారులు ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతున్నాయి. ఆర్టీఏ కార్యాలయంలో తనిఖీలు చేపడుతున్నారు. ఆర్టీఏ కార్యాలయం పైన కావచ్చు, ఇటు అధికారుల పైన గత కొన్ని రోజులుగా పలు విమర్శలు వస్తున్న నేపథ్యంలో కావచ్చు, దాంతో పాటు ఏసీబీ అధికారులు ఉదయం నుంచి కూడా ఈ కార్యాలయంలో అయితే సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం రిజిస్టర్ల తనిఖీలు జరుగుతున్నాయి. అయితే ఎవరిపైన ప్రత్యేకించి ఒక అధికారి పైన కావచ్చు, మొత్తం ఎవరిపైన ఆరోపణలు వచ్చాయి, ఎవరిపైన పర్టికులర్ గా దాడులు జరుగుతున్నాయి అన్న దానిపైన ఇంకా పూర్తి వివరాలు తెలియజేస్తుంది. ఏసీబీ అధికారులు పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది అనిల్. సో ఎవరైతే ఈ ఆర్టీఏ కార్యాలయం చుట్టూ కావచ్చు, ఇక్కడ కొంత అవినీతి ఆరోపణలు అయితే కొనసాగుతున్న నేపథ్యంలో ఏ అధికారి పైన పర్టికులర్ గా ఏ అధికారి పైన ఏసీబీ అధికారులు దాడి చేశారో దానిపైన పూర్తి వివరాలు తెలియాలి.